హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ గౌతమి. ఈరోజు నేను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ రొటీన్ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఫస్ట్ అయితే మార్నింగే నేను పూజని కంప్లీట్ చేసుకున్నాను. సో వినాయకుడికి ఇష్టమైన ఎల్లో కలర్ ఫ్లవర్స్ పెడుతున్నాను. ఇప్పుడైతే నేను క్యాప్సికమ్ పచ్చడి చేస్తున్నాను. సో క్యాప్సికమ్ చట్నీ అనేది మనం రెండు రకాలుగా, అంటే ఇడ్లీ దోశలోకి చాలా బాగుంటుంది, అండ్ లంచ్లోకి అంటే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. అసలు క్యాప్సికమ్ చట్నీ అంటే ఏంటో తెలియదు ఇంతకుముందు, బట్ ఈ మధ్యనే ఈ క్యాప్సికమ్ పచ్చడి గురించి తెలిసింది నాకు. మా ఆంటీ వాళ్ళు చెప్పారనమాట. సో ఆ ఆంటీ చాలా బాగా చేస్తారు చట్నీలు అవిని. చట్నీ అనే కాదండి, చాలా రకాల స్పెషల్ రెసిపీస్ అనమాట. తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి చేస్తూ ఉంటారు. సో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను త్వరలోనే. క్యాప్సికమ్ చట్నీకి మనకి ఎక్కువ టైం పట్టదండి, చాలా తక్కువ టైంలోనే మనం ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవచ్చు. సో క్యాప్సికమ్ చట్నీని కూడా మనం రెండు రకాలుగా చేయొచ్చు అనమాట. అంటే శనగపప్పు వేసి చేయొచ్చు, లేదంటే శనగపప్పు యూస్ చేయకుండా కూడా మనం ఈ క్యాప్సికమ్ చట్నీని చేయొచ్చు. అంటే రెండు రకాల టేస్ట్లు వస్తాయి అన్నమాట. ఇప్పుడైతే ఇడ్లీ వేస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం. సో నేను ఇంతకుముందు ఆల్రెడీ వీడియోలో చూపించాను కదండి, ఇడ్లీ నేను కుక్కర్ తీసుకున్నాను అనమాట. విజిల్ వస్తుంది, సో చాలా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. ఇంతకు ముందు ఉండేది కానీ నాకు అదంతా నచ్చేది కాదు. సో దానికోసం మార్చేసాను మళ్ళీ. క్యాప్సికమ్ చట్నీ చేయడం కోసం ముందుగా ఆయిల్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్, తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యాప్సికమ్ వేసి బాగా మగ్గనివ్వాలి. క్యాప్సికమ్ కొంచెం మగ్గుతున్నప్పుడు అందులో ఒక 2 టమాటాలు ఇలా పెద్దగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని ఇంకొక 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. సో ఇడ్లీ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మిక్సీ పట్టడం కోసం ముందుగా అందులో వెల్లుల్లి రబ్బలు, కొంచెం చింతపండు, అండ్ మనం కుక్ చేసుకున్న క్యాప్సికమ్ని కూడా వేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చబచ్చగా అయితే బాగుంటుంది. సో హెల్తీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఇంతకుముందు ధృతి కొంచెం అల్లరి చేసేదన్నమాట ఇడ్లీ తినడానికి. దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఎందుకంటే బాగా చిన్నప్పటి నుంచి, అంటే మంత్స్ బేబీ అప్పటి నుంచి ఇడ్లీ ఎక్కువ పెట్టడం వల్ల అనుకుంటా తనకి తిని నచ్చేది కాదు. బట్ ఇప్పుడైతే మళ్ళీ నార్మల్గా స్టార్ట్ చేసేసింది ఇడ్లీ తినడము. తనకు తానే తినడం నేర్చుకుంది. ఏ చట్నీ వేసినా కూడా తింటుంది అనమాట. సో తర్వాత లంచ్ కోసమని పొటాటో ఫ్రైని చేస్తున్నాను. ఎక్కువగా పొటాటో ఫ్రైని ఇలా చేస్తూ ఉంటాను. అంటే క్యూబ్స్ కింద కట్ చేసేసి కొంచెం పెద్దగానే కట్ చేస్తాను. అండ్ ఈ ప్యాన్లో బాగానే ఫ్రై అయిపోతుంది. పొటాటో కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత నేను మూత పెట్టి మగ్గించుకుంటాను అనమాట. సో ఈ ప్యాన్లో ఏంటంటే ఎక్కువగా మాడిపోదు, దాని గురించి నేను ఎక్కువ చూస్తూ ఉండను అనమాట. పొటాటో ఫ్రై ఈజీగా అయిపోతుంది నాకు.
అండ్ అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో రుచికి సరిపడా సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఈరోజు లంచ్లోకి పొటాటో ఫ్రై అండ్ రసం చేశాను అనమాట. సో సింపుల్గా అయిపోయే 2 రెసిపీస్. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.